నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'సారంగపాణి' సినిమా విడుదలవ్వబోతోంది. ట్రైలర్ అయితే మంచి ఆదరణ పొందుతుంది. దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే కామెడీ సినిమాలకు ప్రస్తుతం ఆదరణ ఉంది. అంటే ప్రాపర్గా ఉంటే కామెడీ సినిమాలు బాగానే చూస్తున్నారు జనాలు. అసలు థియేటర్ దగ్గరికి వెళ్ళటమే ఇబ్బందికరంగా ఉంది అనే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. కానీ కామెడీ సినిమాలు సరదాగా వెళ్ళి నవ్వుకునే అవకాశం ఉంటే జనాలు వెళ్తున్నారు అనటానికి మ్యాడ్ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఉదాహరణ. ఎంటర్టైన్మెంట్ కోరుకుని థియేటర్కి వెళ్ళి భంగపడి వెనక్కి వచ్చి చిరాకుపడి ఆ టాక్ ప్రభావంతో వెనక్కి వెళ్ళిపోయిన సినిమాలు కూడా చూసాం మనం. పర్టికులర్గా ఈ మధ్య వచ్చినటువంటి టిల్లు స్క్వేర్ అనేటువంటి సినిమా ఒక హైప్ క్రియేట్ చేసింది. ఆ హైప్ మీద వెళ్ళి భంగపడి జాక్ సినిమా నుంచి జనాలు బయటకు రావడం చూసాం మనం. ఆ సినిమాకి నిజానికి అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా జనాలు ఫీల్ అయ్యారు. కాబట్టి ఒక మంచి కామెడీ సినిమా సరదాగా జనాలు కన్విన్సింగ్గా నవ్వుకునేలాగా, అది ఇల్లాజికల్గా ఉన్నప్పటికీ థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని అది అటువైపు ఆలోచించకుండా చేయాలి. అది గతంలో చాలామంది డైరెక్టర్లు అలాంటి ప్రయోగాలు చేశారు. జంజాల గారు లాంటి వాళ్ళు. అంటే కామెడీ అంటేనే కొంత అతి ఉంటుంది. ఆ అతి ఉంటూనే అది సరదాగా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి తప్ప ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు. అలాంటి కామెడీ సినిమాలు చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అనేది కనిపిస్తున్న వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఆ జానర్లో సినిమా చేసి ఒక హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు, మోహన్ ఇంద్రగంటి. ఆయన ప్రయత్నం అంటే గతంలో కూడా ఆయన ఇలాంటి సినిమాలు, మొదటి సినిమానే ఇలాంటి ప్రయోగం. ఆయన అష్టాచమ్మా సినిమా, యాక్చువల్గా ఆయన అంతకుముందు గ్రహణం అనే సినిమా చేసినప్పటికీ మోహన్ కృష్ణేంద్ర గారి చేసినటువంటి అష్టాచమ్మా సినిమా టోటల్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. జనాలకు కనెక్ట్ అయింది, జనం చూశారు. ఆ సినిమా మల్టీప్లెక్స్ సినిమాగా రిలీజ్ అయ్యి నెమ్మదిగా సర్వజనామోదం పొంది మామూలు థియేటర్లో కూడా రిలీజ్ చేశారు తర్వాత. అలా ఎంటర్టైనింగ్గానే కెరియర్ మొదలెట్టాడు ఆయన, మోహన్ కృష్ణేంద్ర గారికి. ఆ తర్వాత మధ్యలో కొన్ని సీరియస్ సినిమాలు కూడా చేశాడు ఆయన. మనోహరమా ఏదో సినిమా, ఆయన ఈ మూవీ హీరోయిన్ లైఫ్ ఒకటి తీసుకుని సినిమా చేశాడు. అలాంటి ప్రయోగాలు, సమ్మోహనం అనుకుంటాను, అలాంటి ప్రయోగాలు ఏవో చేశాడు కొన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన కామెడీ జానర్లోకి వచ్చేసి ఈ జానర్లో చేస్తున్న సినిమా ఇది జాతకాల మీద నడిచేటువంటి సినిమా. అంటే జాతకాల నేపథ్యంలో ఇంతకుముందు ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్లో వచ్చి డిజాస్టర్ అయినటువంటి ప్రభాస్ గారి సినిమా ఒకటి ఉంది. అంటే సాహో తర్వాత ఆయన చాలా హోప్స్ పెట్టుకుని చేసినటువంటి సినిమా. అది జాతకాల నేపథ్యంలోనే వచ్చి దెబ్బతినటం మనకు తెలుసు. అందుకని అలాంటి క్రిటికల్ కండిషన్లోకి వెళ్లకుండా ఎంటర్టైనింగ్గా ఈ సినిమా నడుస్తుంది అనేటువంటి ఒక హోప్ అయితే ఆయన ట్రైలర్లో ఇచ్చాడు మోహన్ కృష్ణ. అదేంటంటే నిజానికి ఈవివి సత్యనారాయణ గారు కూడా తీశాడు ఇలాంటివి. అంటే ఒక బిలీఫ్ ఉంటుంది, ఒక మూఢనమ్మకం ఉన్నటువంటి హీరో ఆ మూఢనమ్మకాలతో తన కెరియర్ని రకరకాలుగా మలుపులు తిప్పుకుని ఎలా దెబ్బతింటాడు అనేది. ఈవెన్ లేడీస్ టైలర్ కథ కూడా అదే. లేడీస్ టైలర్ కూడా అతనికి ఉండేటువంటి ఒక మూఢనమ్మకం వలన ఎలా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు, తన టాలెంట్ని వదిలేసి. నిజానికి అద్భుతమైన టాలెంట్ ఉంటుంది అతనికి. ఆ టాలెంట్ మీద నిలబడితే అతని జీవితం సక్సెస్ అవుతుంది. కానీ తన జీవితం సక్సెస్ కావడానికి ఒక మూఢనమ్మకాన్ని నమ్ముకుని వెళ్తాడు, వెళ్ళి దెబ్బతింటాడు. దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాడు వంశీ, అప్పుడు కనెక్ట్ అయింది. ఇది కూడా అలాంటిదే. ఒక మూఢనమ్మకాన్ని అతను ఆ మూఢనమ్మకంతో ట్రావెల్ అవ్వటం వలన జీవితంలో ఎలా నష్టపోయాడు, తన టాలెంట్ని నమ్ముకుంటే ఎలా సక్సెస్ అవుతాడు అనే దాన్ని చూపిస్తూ ఎంటర్టైన్మెంట్ నడిపే ప్రయత్నం చేశాడు మోహన్ కృష్ణ అనేటువంటి అభిప్రాయం అయితే ట్రైలర్ కలిగించింది. ఈ లైన్లో సినిమా ఉంటే డెఫినెట్గా జనం చూస్తారు. ఈ మధ్యకాలంలో థియేటర్లకు జనాల్ని రప్పించడానికి విఎఫ్ఎక్స్లు ఆ హడావిడి ఈ హడావిడి ఏం చేస్తున్నారు, కానీ అవేవి అక్కర్లేదు. సినిమా ఎంటర్టైన్ చేయగలిగితే చాలు జనాల్ని. పోనీ ఎమోషనలైజ్ చేసినా చాలు, ఎంగేజ్ చేయగలిగినా చాలు, ఏది చేయగలిగినా జనం సినిమా చూస్తున్నారు. థియేటర్కి వచ్చి థియేటర్కి రావట్లేదు అంటే సినిమాలో కూడా లోపం ఉందని అర్థం చేసుకోవాలి.
అంటే కంటెంట్ పర్వాలేదు, సరదాగా కాసేపు కూర్చోవచ్చు అనే అభిప్రాయం వస్తే జనాలు కదులుతున్నారు. లేదు, ఏం లేదు, ఏదో ఉంది సినిమా అంటే అప్పుడు థియేటర్కి వెళ్ళటం మానేసి ఎక్కడో చోట డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం రీజనబుల్ ఎంటర్టైన్మెంట్ కనుక ఉంటే, మినిమం గ్యారంటీ ఉంది కాబట్టి కొంచెం రీజనబుల్గా జనాలను ఇబ్బంది పెట్టనేటువంటి ఎంటర్టైన్మెంట్తో నడిపేటువంటి సత్తా అయితే అతనికి ఉంది. ఎందుకంటే అతనికి ఒక రైటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అతనికి కొంచెం సృజనాత్మకంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డైరెక్టరే. ఆ క్రియేటివ్ సైడ్ ఆయన చాలామంది ఇన్ఫ్లుయెన్స్లు కనిపించినప్పటికీ తనదైన శైలిలో సినిమాని ఎంగేజ్ చేస్తూ నడపగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆడియన్స్కి ఉంది అతని మీద. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ హీరోకి, అంటే ఈ మధ్య కోర్టు అనే సినిమాతో ఒక హిట్ కొట్టున్నాడు అతను. కాబట్టి ఈ కోర్టు తర్వాత ఈ సినిమా కూడా ఇప్పుడు ఈ సారంగపాణితో మళ్ళీ ఒక హిట్ కొడితే అతను అనుకున్నటువంటి కెరియర్లో కొంతమేరకు నిలబడగలుగుతాడు. మరి ఆ ప్రయత్నం హీరో వైపు నుంచి ఆ కష్టం ఉంది. ఆయన ప్రమోషన్స్లో కూడా చాలా బలంగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కూడా కొంత ప్రామిసింగ్గా ఉంది. సో మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక మంచి ఎంటర్టైనర్తో జనాల్ని అలరించబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్ అయితే ఆ ట్రైలర్ ఇచ్చింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.